కౌన్సిల్లోని ఎజెండా అంశంలో పరిధిలోని పారిశుద్ధ పనులు నిర్వహించడానికి శానిటేషన్ సిబ్బంది తక్కువగా ఉన్నందున ఎంగేజ్ చేయవలసి ఉన్నది. అందుకు గాను ప్రతి వార్డుకు సుమారు 10,000 అనుమతి గురించి అంశం నంబర్ 2 డ్రైవర్స్ కొనుగోలు చేయవలసి ఉన్నది. అందుకు గాను రూపాయలు 3 లక్షలు సాధారణ నిధుల నుండి కొనుగోలు చేయుటకు గౌరవ నూతనంగా ఎన్నికైన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మరి టెంపరీగా మరి రేపటి నుంచే మరి ఈ రోజున మీటింగ్ అనేది నేను కూడా అక్కడికి ఒక అర్ధగంట సేపు పోయి చూద్దాం అనుకుంటున్నా. అక్కడ కొంత మట్టి పోకేయడమో లేకపోతే కాలువలు సాఫ్ చేయడమో డ్రైనేజ్ సాఫ్ చేయడమో మరి త్వరితగతిలో చేయాలని చెప్పి కూడా కమిషనర్ గారిని ఆదేశిస్తున్నారు. అంటే ప్లాన్ ఉందా? ఏదో ఒకటి మీరు మాట్లాడుకోవాలి. చెల్లించుటకు పరిపాలన ఆమోదం గురించి అంశం నంబర్ 3 పురపాలక సంఘం దుబ్బాక ఇంజనీరింగ్ ఎలక్షన్ తర్వాత మరి ఈ సమావేశం భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఎన్నో ఆశలతోటి కొత్తగా ఎన్నికైన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మరి మా వార్డుకు సంబంధించి మా గ్రామానికి సంబంధించి మరి మా సమస్యల గురించి గ్రామం బాగుపడాలి, మాకు ఇంత పేరు రావాలని చెప్పి కష్టపడి మరి ఈరోజు ఈ హాల్లో కూర్చున్నామంటే మరి ఎన్నో ఆశలతోటి మీరు రావడం జరిగింది. ఏదేమైనా మరి మన అందరి బాధ్యత కూడా మనల్ని గౌరవించి ఈ మున్సిపాలిటీకి పంపించిన ప్రజలు ఏదైతే కోరుకున్నారో దాన్ని పూర్తి స్థాయిలో మరి నెరవేర్చి ప్రజలకు మన్ననలు పొందాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. భవిష్యత్తులో ఒక దుబ్బాక మున్సిపాలిటీకి మరి గౌరవప్రదమైన పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి రాజకీయాలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా అందరము మరి డెవలప్మెంట్ కాన్సెప్ట్ తోటి ముందుకు పోవాలని చెప్పి మరి ఆశిస్తూ ఈరోజు మొట్టమొదటి మీటింగు మరి అందరిని ఒకసారి ఇంట్రడక్షన్ చేసుకుందామని చెప్పి ఈ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. దానికి కమిషనర్ గారు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ మరి వారు కూడా మరి మీకు కోఆర్డినేషన్ చేసుకొని ఏ వార్డులో ఏ సమస్య ఉన్నది, ఏ సమస్య ముందు దీన్ని నెరవేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ మీరు 5 సంవత్సరాలు బాధ్యతగా మరి అందరం కూడా ముందుండాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరి మొట్టమొదటి మీటింగ్ నన్ను ఆహ్వానించిన మరి మీ కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కొన్ని ముఖ్య సమస్యలు ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించింది ఏదైతే ఉంటాయో నాకు తెలిసినాయి నేను చెప్తున్నాను. మీ వార్డులకు సంబంధించినవి కూడా మీ వార్డులలో మీ కూడా మరి మొన్న ఎలక్షన్ కంటే ముందు కానీ నా ఎలక్షన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి చాలా సమస్యలు ఉన్నాయి. మరి గతంలో కూడా మనం కొన్ని ముఖ్యమైన పనులు చేసినాం, కొన్ని మిగిలిపోయినవి ఉన్నాయి, కొన్ని టెండర్లు అయినాయి, టెండర్ కానీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. మరి ఇప్పుడు ఏదైతే ఉంటుందో మనం స్టార్టింగ్లోనే ఒక సిస్టంలో పోతే చివరి వరకు కూడా ఆ సిస్టమ్ ఫాలో చేసుకోవడానికి ఒక రూట్ మ్యాప్ లెక్క చేసుకోవాలని చెప్పి కూడా నేను గౌరవ కమిషనర్ గారిని, అధికారులను మీ అందరినీ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా దుబ్బాక డబుల్ బెడ్రూమ్లో చాలా సమస్యలు ఉన్నాయి. మరి పారిశుద్ధ్యం కానీ ఆ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఇంకా మనం కొన్నిటికి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఆ సర్టిఫికెట్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. ఆ సర్టిఫికెట్లు కూడా మరి త్వరలోనే కలెక్టర్ గారితో మాట్లాడి మరి అవి ఇచ్చే ఏర్పాట్లు కూడా మనం అందరం కూడా చేయాలి. మీ అందరి 20 వార్డులకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా మంది పేదవాళ్ళు ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉంటారు, కొందరు ఇల్లీగల్గా కూడా ఉంటున్నారు అని చెప్పి మరి మున్సిపల్ దృష్టికి వచ్చింది. మీ దృష్టిలో కూడా ఉన్నది. మరి గతంలో అలాట్మెంట్ చేసిన లిస్ట్ ఏదైతే ఉన్నాయో వారికి సర్టిఫికెట్ ఇప్పించే బాధ్యత కూడా మనం అందరం తీసుకొని ఈ నెల రోజుల లోపల అది కూడా ఏర్పాటు చేసేందుకు కూడా నేను కూడా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారితో, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అవి ఇచ్చే బాధ్యత కూడా మనం తీసుకుంటాం. నంబర్ 1. ఇంకోటి ఏంటంటే కొన్నప్పుడు అలాట్మెంట్ కూడా చేయలేదు, మనం చేయని అట్లనే మరి ఎవరెవరో దాంట్లో ఉంటున్నారు, మనకు కూడా తెలియదు వాళ్ళు ఎవరు ఉంటున్నారు, మనకు ప్రాపర్ వల్ల మరి బయట వాళ్ళు వచ్చిన వల్ల ఎవరెవరు ఉంటుండ్రో వారిని కూడా పరిశీలించి మీ అందరి సహాయంతో మరి దాంట్లోకి పోయి ఇంట్లో ఎవరు ఉన్నారు,
మరి వాళ్ళు నిజంగా కూడా అర్హులా కాదా అనేది పరిశీలించవలసిందిగా నేను కమిషనర్ గారిని కోరుతున్నాను. ఎవ్వరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు, మాది ఉండదు, ఎవరిది ఉండదు, ఏ రాజకీయ నాయకులకు కానీ ప్రమేయం లేకుండా పేదవారు ఎవరైతే ఉంటారో వాళ్ళ లీస్ట్ తయారు చేసుకోండి ఫస్ట్.